ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మన కిచెన్లో మనం చాలా హెల్తీగా అండ్ అలాగే క్రంచీగా స్నాక్ చేసుకుందాము. అదే పుదీనా మఖానా. సో మఖానా మన అందరికీ తెలిసిందే, మనకి తామర పువ్వు గింజలు అంటారు కదా. సో వీటిని మనము చాలా ఈజీ లైట్ వెయిట్ స్నాక్ చాలా డిఫరెంట్గా చేసుకుందాము. నిజంగా కిడ్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పచ్చు. అండ్ అలాగే పెద్దవాళ్ళకి కూడా అలా టీ మంచింగ్ స్నాక్ లాగా మనము తినచ్చు. పిల్లలకైతే చిప్స్ బదులు ఆల్టర్నేటివ్గా ఇవి ఇస్తే చాలా మంచిది. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఇక్కడ నేను ఏ విధంగా అయితే పుదీనాని వాష్ చేసుకున్నానో సో అదే విధంగా మీరు వాష్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఎండ ఉంటే గనక ఎండలోనే ఒక 2-3 డేస్ మీరు ఆరబెట్టుకుంటే మనకి మంచిగా అవి లీవ్స్ అనేవి డ్రై అవుతాయి. సో మాకు యూకేలో మేము ఉంటున్నాం, మాకు ఇక్కడ సన్ కూడా రావట్లేదు. ఆల్మోస్ట్ నవంబర్ ఆటమ్ సీజన్ వచ్చేసింది కాబట్టి నేనైతే ఇక్కడ సింపుల్గా ఎయిర్ ఫ్రైయర్లో మనం ఎలా డ్రై చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అప్పటికప్పుడు మీరు అలా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా నేను చేసే విధంగా చేసుకోండి. సో టవల్ పైన నేను ఎక్సెస్ వాటర్ అండ్ అలాగే టిష్యూతో కూడా కొంచెం వాటర్ అంతా తీసేసి ఇలా డ్రై అయిన తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్లోని పుదీనా లీవ్స్ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 80 degreesలోని అలాగ 5 minutes దాకా ఫ్రై చేసుకుందాము. సో మనము ఎక్కువ మాడనివ్వకుండా ఆ 5 minutesలో మనం ఫ్రై చేస్తే చాలా మంచిగా వస్తుంది. ఎందుకంటే ఎక్కువసేపు పెట్టినా కూడా మనకి ఆ కలర్ అనేది తగ్గిపోతుంది, డిస్కలర్ అయిపోయి మనకి బ్లాక్నెస్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము మంచిగా క్రిస్పీగా మనం చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసుకొని ఒక 2 కప్పుల దాకా మఖానా వేసుకొని లో ఫ్లేమ్లోని మనం రోస్ట్ చేసుకుందాము. మఖానా క్రిస్పీ అయ్యే వరకు 5 to 7 minutes దాకా రోస్ట్ చేసుకొని అండ్ అలాగే మన వేళ్ళ మధ్యలో ఇలా క్రాక్ చేయగానే బ్రేక్ అయితే మనకి మఖానా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము ఎయిర్ ఫ్రైయర్లో లీవ్స్ అన్నీ డ్రై చేసుకున్నాం కదా. సో అలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నాకైతే మిక్సీలో కానీ లేదంటే మనం దంచుకునే విధంగా అసలు పని లేకుండా చేత్తోనే మొత్తం పౌడర్ అంతా కూడా నాకు వచ్చేసింది. సో నేను మంచిగా డ్రై చేసుకున్నాను కాబట్టి మీరు ఇదే ప్రాసెస్ ట్రై చేయండి, ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నాకైతే పుదీనా పౌడర్ రెడీ అయిపోయింది అండ్ ఎక్కడ డిస్కలరేషన్ లేకుండా మనకి ఆ గ్రీన్ కలర్ అనేది అక్కడే మంచిగా అనిపిస్తుంది. సో ఈ పౌడర్ తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాగా. ఇప్పుడైతే ఒక ప్యాన్లోని గీ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పుదీనా పౌడరు అండ్ అలాగే నేను 1/2 టీ స్పూన్ చాట్ మసాలా అండ్ అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అండ్ అలాగే గీలోకి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సో మనకి ఇక్కడ బర్న్ అవుతుందన్న ప్రాబ్లం కూడా ఉండదు, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి. మనము మిక్స్ అయిన తర్వాత తీసుకున్న రోస్టెడ్ మఖానాని కూడా యాడ్ చేసుకొని మంచిగా మొత్తం అంతా బైండ్ అయ్యి కోట్ అయ్యేలాగా మఖానాకి ఒక్కసారి టాస్ చేసేసుకుందాము. సో ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు చూసినట్టయితే ఆ కలర్ అనేది కూడా మనకు పోకుండా గ్రీన్ కలర్లోనే మనకు కనిపిస్తుంది కదా. ఆ అరోమా అది చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కూల్ అయ్యాక ఎయిర్ టైట్ కంటైనర్లోని మనము 1-2 weeks దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఆ క్రిస్పీనెస్ ఉంటుంది. నేను ఎప్పుడు చెర్రీకి ఇవే పెడతాను అండ్ ఎక్కడికైనా ఈజీ వే టు టేక్ ది స్నాక్ అనమాట. చాలా లైట్ వెయిట్ అండ్ అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ స్కిన్, హెయిర్, మనకి ప్రోటీన్, కాల్షియం అంతా ఈ మఖానాలోనే ఉంటుంది. సో ఇది మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా మీకు రీచ్ అవ్వాలంటే తప్పకుండా అందరూ బెల్ ఐకాన్ని హిట్ చేయాలి అండ్ అలాగే లైక్, షేర్ మర్చిపోవద్దు. టేక్ కేర్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.